వచ్చినటువంటి జనసైనికులందరికీ, వీర మహిళలందరికీ, పిల్లలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2017 నుంచి ఇక్కడ ఆస్ట్రేలియాలో బర్త్డే వేడుకలతో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ బర్త్డే వేడుకలకి నాకు సపోర్ట్గా ఆ రోజున తోట శివ, భీమప్రసాద్ గారు, బద్రీ రామ్ గారు, జనార్దన్ వీళ్ళందరూ వచ్చారండి ఆ రోజు. సో అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. 2018లో ఇంకా తక్కువతో ఇంకొకరు ముగ్గురు నలుగురితో కేక్ కటింగ్ చేసిన జరిగింది. 2019లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 120 మెంబర్స్ వరకు వచ్చారు. ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రోజు ఏంటంటే మనం ఎలక్షన్స్కి ఇక్కడి నుంచి న్యూట్రల్ ఓటర్స్ని కన్విన్స్ చేయాలి, మనం ఇలాగా మరల్చుకోవాలనే విధంగా ఆ రోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఓడిపోయినా కానీ మనం ఆయన వెంటే ఉండాలి. ఆయన సిద్ధాంతాలు ఒక నిజాయితీపరుడు గల పార్టీలో ఉంటే మనకి హుందాగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన్ని నమ్ముకొని ఆయన ఆశయాలని, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత 2019లో చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు అండి, ఇప్పుడు ఉన్న 2017 ఎవరైతే పేర్లు చెప్పానో వాళ్ళతో పాటు ఇంకా కొత్త బ్యాచ్ వాలేష్ గారు ఏముండే, ఇంకా రామ్ సుధీర్, ఇంకా చాలామంది అనమాట. అప్పటి నుంచి మనకి ఈ రోజున మనకి ఎవరైతే కో కన్వీనర్గా ఉన్నారో అనుపమ కూడా, తోట అనుపమ కూడా అప్పటి నుంచి మన జనసేన పాటల్ని జనాల్లోకి ఆ రోజు ప్రోగ్రాంలో కూడా చేసి ఆ మోటివేషన్ చేసే కార్యక్రమాలు చేశారు. అందరూ కష్టపడ్డారు అప్పటి నుంచి 2019 నుంచి. సో 2024కి వచ్చేటప్పటికి మనం ఏదైతే చూడాలనుకున్నా ఈ లోపు మనకి జనసేన ఆస్ట్రేలియా ఒకటి అసోసియేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ ప్రోగ్రాము. అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవడం జరిగింది నాగబాబు గారు సూచనల మేరకి, పర్తుల్లో ఇలా చేస్తున్నారని. సో అప్పటికి 2023లో నాగబాబు గారు ఆస్ట్రేలియా విజిట్ జరిగింది. ఆ టైంలో అనుకోకుండా పర్తు లేకపోయినప్పటికీ అందరికీ జూమ్ కాల్లో నాగబాబు గారు ఒక 15 to 20 మెంబర్స్తో మాట్లాడారు. ఇప్పుడు మనం విక్టరీ సెలబ్రేషన్ ఇవాళ ఎంజాయ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ మన బాస్ బర్త్డే రోజు చేసుకున్నాంలే, రెండు కలిసి వస్తాయి. బర్త్డే సెలబ్రేషన్స్ ప్లస్ విక్టరీ సెలబ్రేషన్స్ అనే విధంగా ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే గర్వపడే విషయం, ఏ పార్టీకైనా రీసెంట్ కాలంలో చూస్తే ఎక్కువ మంది జెంట్సే వచ్చారు. మన ఒక్క పార్టీకి ఎక్కువ ఫ్యామిలీస్ వస్తున్నారు. సో అది గర్వపడే విషయం, ఎందుకంటే అది మన నిజాయితీ గల పార్టీ. జనసేన ఆస్ట్రేలియా వాళ్ళు రీసెంట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారండి సిడ్నీలో అక్కడ. సో దానికి 172 డోనర్స్ చేశారు, మనకి బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. 516 లైఫ్స్ సేవ్డ్ అండి. సో దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ అస్. పవన్ కళ్యాణ్ గారిని మనం ఓన్లీ ఫిల్మ్స్లో చూసి ఫ్యాన్ అయిన తర్వాత కూడా కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన సమాజం మీద ఉన్న బాధ్యత, దేశభక్తి, వీటిని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి జనసేన కార్యకర్తలుగా మారారండి. ఆయన విక్టరీలో మనం కూడా మేము సైతం అంటూ అందరూ వాళ్ళ పరిమితిలో ఇక్కడ నుంచి కాంట్రిబ్యూట్ చేశారండి. సో మనకి ఒక చిన్న విక్టరీలో మనకు కూడా మన పార్టిసిపేషన్ ఉంది. సో దానికి ఇక్కడ ఉన్న చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. నాట్ ఓన్లీ ఫండ్స్, ఎఫర్ట్స్ పెట్టారు, కొందరు అక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేశారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారి ఎఫర్ట్స్ చూసి 2017లో ఆయన కాఫీ షాప్లో బర్త్డే పార్టీతో, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పార్టీతో ఒక 10 మందితో స్టార్ట్ అయిన జర్నీని ఆయనే పూనుకొని ఇక్కడున్న ఫ్యాన్స్ని ఏకం చేసి వాళ్ళని జనసేన సపోర్టర్స్గా చేసి 2019 ఎలక్షన్స్కి ఒక మంచి మీటింగ్ పెట్టుకొని మంచి ఫండ్స్ రేస్ చేసి చాలా సపోర్ట్ చేశాం.
చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల కంటే గొప్పదనే యుద్ధముగా ఎక్కువ చూడదు రేపటిగా సోపు ఉందిలో చిన్నదాని సోపు గుర్తుపెట్టుకో అధ్యాత్మానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేన కాదు. Ready, ready, 1, 2, 3. సూపర్ సూపర్ అప్పుడు అయిపోయింది బాబు, ఇప్పుడే మొదలైంది. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. అప్పటి నుంచి చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే స్వచ్ఛమైన అర్థత నువ్వు బిడ్డ కావాలా ముందే టెండర్ పెడితే ఎట్టాగది ముప్పై ఓట్లే పదాలు చేద్దాం. ఏ దమ్ముతోటి నన్ను పెంచి పారిపోతాయి ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జన్ను లాంటి పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకులే అయ్యి ఉంటుంది. అంటుకుంది రాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏటైనా ఏటగా నిన్నే నమ్మితిరా ఏటైనా ఏటగా ఎవరు తిరిగే దిక్క చెమడాలు దిచ్చే లెక్క కుంటాడంటే పక్క